మోదీ మస్ట్ గో అంటూ కేసీఆర్ మరోసారి నిప్పులుకక్కారు. కేంద్రంపై దాడిని మరింత వేడెక్కిస్తూ మోదీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో కూడా పోరాడతానంటూ ప్రకటించారు. విద్యుత్ సంస్కరణల దగ్గర మొదలైన కేసీఆర్ అటాక్ రాఫెల్ కుంభకోణం వరకు నిరాఘాటంగా గంటన్నరకు పైగానే కొనసాగింది. రాహుల్ పై అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన కేసీఆర్ దీని అర్థం తాను కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు కాదని వివరణ ఇచ్చేశారు. గవర్నర్ వ్యవస్థపై కూడా చురకలేసిన కేసీఆర్ భవిష్యత్తులో జాతీయ స్థాయి రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించడం ఖాయమంటూ కుండబద్దలు కొట్టేశారు. రాజ్యాంగం మార్చాలని తాను ఎందుకు అన్నానో సుదీర్ఘ వివరణ ఇచ్చిన కేసీఆర్ ప్రెస్ మీట్ లో పేలిన మాటల తూటాలు ఇప్పుడు చూద్దాం. నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటున్నది. అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తున్నారు, ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెస్తామని చెప్తున్నారు. తెచ్చిండ్రు, వాస్తవానికి డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది. వాళ్ళు ఏం చేశారంటే డ్రాఫ్ట్ బిల్లు చేసి మాకు పంపించారు, ముఖ్యమంత్రులకు లెటర్స్ రాసి. మీకు ఇచ్చిన దానిలో ఉంది. ఇప్పుడు ఆర్కే సింగ్ అని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి ఆయన లెటర్ రాసిండు. దానికి జవాబు నేను కూడా ప్రధానమంత్రికి రాసిన. నేను కాదు, దాదాపు 8-10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాశారు. అది కాకుండా ఇంకా ముఖ్యంగా మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం కదా, యునానమస్ రెజల్యూషన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. అగ్రికల్చర్ సెక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, వాళ్ళకి మీటర్స్ పెట్టాలి. నో న్యూ అగ్రికల్చర్ కనెక్షన్ షాల్ బి రిలీజ్డ్. మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు. అది మెడ మీద వేలాడుతున్న కత్తి. దానికి సాక్ష్యంగా యాక్చువల్లీ అది పాస్ కాకుండా ఇంప్లిమెంట్ చేయకూడదు, కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేక చర్య బిల్లు పాస్ కాకముందే ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తారో అడిషనల్ 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తామని కుల్లాగా ప్రకటించారు వాళ్ళ పాలసీ. అది 5 ఏళ్ళు ఇస్తామని ప్రకటించారు. పోయిన సంవత్సరం మనం తీసుకోలే. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని చెప్పారు సీఎం కేసీఆర్. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5% ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తామని అంటున్నారు. మీటర్లు పెట్టమనకుండానే జగన్మోహన్ రెడ్డి పెట్టారా అంటూ ప్రశ్నించారు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది మన పక్కకే. తీసుకోవడమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ 25,000 మీటర్లు పెట్టింది వాళ్ళు. 25,000 మీటర్స్ అగ్రికల్చర్ కన్స్టిట్యుయెన్సీకి ఆల్రెడీ పెట్టిండ్రు. మిగిలిన వాటికి కూడా పిలిచిన టెండర్లు పిలిస్తే ఆ మీటర్లకు 3,700 ఎంతనో ఒక మీటర్ చొప్పున కాస్ట్ కూడా లక్షలాది మీటర్లకు పిలిచిండ్రు. ఎందుకంటే వాళ్ళు 737 కోట్లతోని వాళ్ళు పిలిచిండ్రు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం నియతి ఏందన్నట్టు. మనకు మన ఎలిజిబిలిటీ ప్రకారంగా, మన ఎకానమీ సైజు ప్రకారంగా 0.5% కనుక మనకు అడిషనల్ ఎఫ్ఆర్బిఎం మనకు వస్తే 5,000 పైచీల కోట్లు వస్తాయి. అంటే నెక్స్ట్ 5 ఏళ్లకు ఈ ఫెసిలిటీ ఇస్తాం. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు, లేని వాళ్ళకి ఇయ్యం. అంటే నేను ఏం చెప్పినా, నేను సభలో నష్టపోయినా మంచిదే, నీ డబ్బులు మాకు అక్కర్లేదు అంటే 25,000 కోట్లు నష్టపోవాలి తెలంగాణ. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 25,000 crores ఇన్ 5 years. ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్లు పెట్టాను నేను చెప్పిన. దానిలో ఎవడెవడు పోయిండు, ఎంతమంది పోయిండ్రు, వాళ్ళ పేర్లు, వివరాలు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందని, కేసీఆర్ లెక్క కాదు. వీళ్ళంతా మోడీ గారి దోస్తులే, చాలా మంది గుజరాతీలే. ఏమనాలి దీన్ని? ఇది మీ గొప్పతనం కాదా? మీ గవర్నమెంట్ యొక్క ప్రతిభ కాదా? ఇది మీ దేశభక్తికి ఇది తార్కాణం కాదా? దీన్ని ఏమనుకోవాలా? కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఓ దిక్కుమాలిన క్షుద్ర సోషల్ మీడియాను పెట్టి ఎవరం పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాటలు అంటాము. ఇదా పద్ధతి?
అందుకే నేను చెప్తున్నా, బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ. వై ఐ సే ఫర్ దిస్. బీజేపీ గవర్నమెంట్ షుడ్ బి సెంట్ బ్యాక్. వై? బట్ ఫర్ ఆల్ దీస్ సిన్స్. ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేం. మన దగ్గర ఒక ఆయన కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నాడు. ఆయన నా మిత్రుడే, నాకు గౌరవం. నాకు వ్యక్తిగతంగా ఆయనతో నేను పంచాయతీ లేదు. కానీ ఆయన కూడా పాపం గట్లా మాట్లాడు ధర్మం కాదు ఆయనకు. బడ్జెట్ నడని నేను అర్థం చేసుకోలేదట. నేను ఈయనకి ఏమర్థమైందో ఈ మహాత్మునికి. 34,900 కోట్లు ఎరువుల సబ్సిడీ దక్కించింది అబద్ధమా కిషన్ రెడ్డి గారు? ఆహార సబ్సిడీని 65,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25,000 కోట్లు తగ్గించింది అబద్ధమా? ఎరువుల సబ్సిడీలు దక్కించింది అబద్ధమా? మాకెందుకు అర్థం కాలేదు? మాకు అర్థమై ఉన్నది చెప్పినాం, నీ రంగు బయట పెట్టినాం. నీకు అర్థం కాలే. ఎవరికి అర్థం కానట్టు? కేసీఆర్కా కిషన్ రెడ్డికా? వాటికనే గాలి పుడీలు మాట్లాడితే ఎట్లా? మేమెందుకు అర్థం చేసుకోలేదండి? బడ్జెట్ను బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నాం. దీని మీద ఎవరు మాట్లాడరేంది? ఈ తగ్గింపులు కరెక్ట్ కాదా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది 12,800 కోట్లు నిజం కాదా? మీ ఘనత వహించిన ప్రభుత్వంలో మనిషికి జుట్టుకు 300 వస్తాయి. ఇక ప్రగతిగా తుపాకి రామని ప్రగతి. ఇది మంచిది కాదు. ఇది పద్ధతి కాదు. చర్చ చేద్దామా? ఓకే, వీఆర్ రెడీ. కమాన్ డిస్కస్. బడ్జెట్ మీద మాకు అవగాహన లేక మాట్లాడిన కిషన్ రెడ్డి గారు, అవగాహన నీకు లేకపోతే నువ్వు చేసుకునే ప్రయత్నం చేయి. మాకు అవగాహన లేదు అనేటువంటి మాట దయచేసి మీరు అట్లా మాట్లాడు సమంజసం కాదు అని నేను చెప్తాను. పద్ధతి కాదు అది. ఇప్పుడు నేను మర్యాద చెప్తున్నా, మలచాపకు మాత్రం చాలా హార్ష్గా చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. లెక్కలుగా ఉన్నొక మంత్రి కేంద్రంకి వెళ్ళి మా రాష్ట్రం నుంచి అని మర్యాద పాటించి చెప్తున్నాను. మేము ఇచ్చేటి అన్ని నివేదికలు, స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్, పార్లమెంట్ రిపోర్ట్స్, మంత్రుల ఉత్తరాలు, ప్రధానమంత్రికి నేను రాసిన ఉత్తరాలు, శాసనసభ తీర్మానాలు, శ్రీకాకుళంలో మిగిల్చిన బీటర్లు. శ్రీకాకుళంలో 25,000 మీటర్లు బిగించింది కూడా అబద్ధం ఉంటుందా? ఇవన్నీ జూటా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే కరెక్ట్ అయ్యా? ఇన్ని జరిగినాయి కదా. శ్రీకాకుళంలో 25,000 మూటలకు పెట్టిండ్రు, టెండర్లు పిలిచిండ్రు. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకు 0.5% FRBM ఇస్తున్నారు. బడ్జెట్లో పెట్టిన మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టారు. ఇన్ని ఉండంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షుడు పాపం ఆయనకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు. చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు. గరీబ్ గారు పాపం నాకు నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే బెటర్ నన్ను అడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది రోజు. చాలా ఘోరం. मैं हाथ जोड़ के पूछ रहा हूं मोदी जी, आपके 8 साल के सरकार में कहीं भी ₹1.10 में यूनिट पावर सप्लाई आपने किया है क्या? ये इतना झूठ, इतनी बड़ी झूठ, और देश के प्रधानमंत्री कहे खुलेआम, तो देश के जनता को क्या समझते हैं लोग? किस प्रकार से गुमराह करते हैं? इसको क्या समझना चाहिए? आप पत्रकार लोग आप सुने हैं, आपके पास है, ये रिकॉर्डेड है, आप अपने घर में जाके भी सुन सकते हैं. ये मेरा स्पीच नहीं है. यानी कि राष्ट्र राज्य के अध्यक्ष से लेके प्रधानमंत्री तक सारा ही झूठे झूठ, सफेद झूठ निर्भर भारत. ఇదేం అన్యాయం అండి? కారణం ఏంది? మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వాటిని పెట్టనీయకుండా చేసి ఆయన వాళ్ళ పార్టీకి చందాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ పార్టీని జాదేటోళ్ళు, వాళ్ళకి ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్ళు పెట్టే సోలార్ విద్యుత్తును వీళ్ళు కొనన్నట్టు. ఇప్పుడు అది చట్టం. దీనికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణ. ఇదేనా సంస్కరణ ఈ దేశంలో? వాళ్ళ బీజేపీ మిత్రులు పెట్టే 30-40 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏమో కొనన్నట మనం క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగరు, మీ శ్రీశైలం ప్రొడ్యూస్ చేసే పవరు బంద్ పెట్టైనా సరే దీన్ని కొనాలి. కొనకపోతే మీకు ఫైన్ ఇస్తాం. ఇది చట్టం. అంటే అధికారం చేతిలో ఉందని మీ పెట్టుబడిదారుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా? ఈ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతారా? అన్ని తప్పుడు ప్రచారాల మీద, అబద్ధాల మీద ఎన్ని రోజులు నడుపుతారు భారతదేశాన్ని? ఇంత అన్యాయం మానండి. ఈ దేశం ఇచ్చిన నాశనం కానా? ఎందుకు నాశనం కానియాలా? ఎవరి కోసం నాశనం కానియాలా? ఏ ప్రయోజనాలు ఆశించి? చాలా ఉంది ఇంకా కథ భాగవతం. భయంకరంగా ఉంది. దేశం ఉండదు.
రాసి పెట్టుకుని మీరు. నేను దుఃఖంతో చెప్తున్నా, ఈ మాట బాధతో చెప్తా ఉన్నాను. అన్ని రంగాలలో సర్వనాశనం, అన్ని పిచ్చబద్దాలు పచ్చబద్దాలు. ఈడ చెప్పుడు కాదండి, విదేశాలలో పోయి చెప్పుడు. ఇదో కథ, సిగ్గుపోతుంది. చాలా ఘోరమైనటువంటి అబద్ధాలు. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటుందా? అది చంద్రయాన్ మీద పోయిన దాంతో సమానం అంటారు. ఇక మనం కూడా చంద్రమండలం దిగినట్టే అనుకోవాలి. ఇంత పచ్చబద్దమా? అది నీ ప్రగతి? We will go on doing some mispropaganda against individuals as we like. Is it the way? That is how Swati Chaturvedi has written, I am a troll. Why did she write? She is a investigative journalist, very famous journalist. On this topic there was a serious discussion in Harvard University also. Desham paruvu potandi baita. These books are under circulation internationally. Because once it is on the net, every country reads it. I have given you copy. Please go through. This is the way things are happening in India. This is the mispropaganda against the political opponents, against the political parties. అన్నిటిని అమ్మేస్తున్నారని చెప్పి మేము అమ్ముతున్నది నిజం కాదా? రైళ్ళు అమ్మబడుతుంది, విమానాలు అమ్మబడుతుంది, బ్యాంకులు అమ్మబడుతుంది, LIC అమ్మబడుతుంది. ఏది అమ్మతలేదు మీరు? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మబడుతుంది. కరెంటు కూడా అమ్మేస్తానికి తయారు కాబడుతుంది. దానికే కదా మేము వ్యతిరేకిస్తున్నాం. పేరుకు విద్యుత్ సంస్కరణలు, దాని పేరు ప్రైవేటీకరణ. ప్రమాదం ఏంటంటే దానిలో ప్రైవేటు డిస్కమ్లు వస్తాయంటే ఉన్న డిస్కమ్లు ఉడగొట్టేసి, అంటే వాని దయగా వాడు ఏం ఛార్జ్ విధించినా మనం కట్టాలి. మీరు కూడా బలైతారని చెప్తున్నా. ప్రజల మద్దతుంటే ఏదైనా సాధ్యమే అన్నారు కేసీఆర్. కోరికైతే పెడదాం, దానికి ఏముంది పెద్ద కథ. పెడదామండి, అంత అవసరం ఏర్పడితే తప్పకుండా పెడదాం. ఎందుకు పెట్టకూడదు? కేసీఆర్కి దమ్ము లేదా, అధికారం లేదా? ఎందుకు పెట్టకూడదండి? మస్తు ఆత్మవిశ్వాసం లేని సన్నాసులు ఉంటారు ఎప్పుడు కూడా. నేను టీఆర్ఎస్ పెట్టినప్పుడు చూడలేదా? పిల్లి రాగాలు, కూని రాగాలు, మక్కల పుట్టింది, పబ్బల పోతుంది, పుబ్బల పోతుంది, తెలంగాణ అవుతుందంటవా అని మాట్లాడిన వాళ్ళని చూడలే. ఇవ్వాలనుకున్నారండి. నాకు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆయన పుట్టగానే అనుకున్నారు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతాను. వాళ్ళు అనుకుంటారా? నేను ముట్టంగానే మా అమ్మ నేను అనుకున్నారా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని ముఖ్యమంత్రి అవుతాను? ప్రాసెస్లో పనిచేస్తూ ఉంటే ప్రజలు గుర్తించితే అవకాశాలు దొరికితే పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? ఇవ్వాలనుకున్న మల్లారెడ్డి గారు పాలనుకున్నాడు, ఆయన పైకి వచ్చిన మంచి కష్టపడి మంత్రి అయితే అనుకున్నారా? పేరు పెట్టిందా? డెఫినెట్లీ నువ్వు పనిచేస్తూ ఉంటే ప్రజా జీవితంలో వస్తే, ప్రాసెస్లో పోతూ ఉంటే, కలిసి వస్తే, ప్రజలు గౌరవిస్తే, మన ఇస్తే అవకాశాలు వస్తే అవుతారు. ఏముంది అందులో? ఆయన చెప్పుడుగానే నరేంద్ర మోడీ గారు నేను రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నాను, ఆయన కాలేదా ప్రధానమంత్రి? అదే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అంతే కదా, అవకాశాలు వస్తాయి. పని చేస్తే సిన్సియర్గా పోతూ ఉంటే, పర్సూ చేస్తూ ఉంటే అవకాశాలు దొరుకుతాయి. దానికి చాలా విషయాలు జరిగినాయి మన కళ్ళ ముందే. సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అయినరు, MGR గారు అయినరు, NTR గారు అయినరు, కాలేదా? చంద్రబాబు కలిసి వస్తే అయినరు. కానీ రాజకీయాలలో అందుకే నేను అనేది గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. అహంకారపూరితంగా మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం, ఎదుటివాళ్ళని నిందించడం మంచిది కాదు. క్రిటిసైజ్ చేయి, మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, పాలసీని క్రిటిసైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎవరైనా ఇచ్చానంటే బీజేపీని క్రిటిసైజ్ చేసినాను, షార్ప్ క్రిటిసిజం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ప్రజలకు పోవాలి మెసేజ్ కాబట్టి తప్పకుండా నా లాంగ్వేజ్ నేను కమ్యూనికేట్ చేస్తా. రాహుల్ పై అసోం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. దీని అర్థం తాను కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు కాదని వివరణిచ్చారు. రాహుల్ గాంధీ మీద చేసిన నిందను ఖండిస్తుంది. నైదర్ ఐఎమ్ సపోర్టింగ్ కాంగ్రెస్, నార్ ఐఎమ్ సపోర్టింగ్ ఎనీబడి. సారీ, నేను ఏమంటున్నా అంటే అది ఏదో ఎవరికి పడితే వాడు ఏదో అనుకుంటాడండి. నేను స్ట్రేట్గా చెప్తున్నా కదా, నిజాయితీగా ఈ దేశంలో ఒక పౌరునిగా ఇది పద్ధతి కాదు అని నేను మాట్లాడుతున్నాను. ధర్మం కాదు, పద్ధతి కాదు. ఎవరు చేసినా దుర్మార్గమేనండి. అది ఎప్పుడు చేసినా ఎవరు చేసినా అది పద్ధతి కాదు. రాజకీయాల్లో అనుసరించాల్సిన పద్ధతి అది కానే కాదు. అది ఖండనీయం, దుర్మార్గం. దాన్ని సహించడం అనేది మన దేశానికి మంచిది కాదు, మన సమాజానికి మంచిది కాదు. గవర్నర్ వ్యవస్థపై కూడా చురుకులేసిన కేసీఆర్ భవిష్యత్తులో జాతీయ స్థాయి రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషించడం ఖాయమని కుండబద్దలు కొట్టేశారు. వ్యవస్థనే
మంచిగా పనిచేస్తలేదని చెప్పి సర్కారీ కమిషన్ కానీ మరొకరు కానీ ఘోరంగా చెప్పిండ్రు. అసలు ఈ వ్యవస్థ ఇట్లా ఉండకూడదు, వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, మంచిది కాదని కూడా చెప్పిండ్రు. మరి బీజేపీ గవర్నమెంట్లో గవర్నర్ల వ్యవస్థ ఇంకింత ఎక్కువ దుర్వినియోగం అవుతా ఉంది. చాలా దురదృష్టం. తప్పకుండా దాని మీద ఆలోచన జరగాల్సింది. ఎందుకంటే ఉత్తరాఖండ్లో కూడా గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తే హైకోర్టు తీర్పు ఇచ్చింది అక్కడ కరెక్ట్ కాదని చెప్పి, మళ్ళీ రిస్టోర్ చేసింది గవర్నమెంట్. కాబట్టి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం జరగడం అనేది ఏ రకం కూడా మంచిది కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గౌరవంగా బతకాలి. నేను స్టాలిన్ గారి ట్వీట్ నేను కూడా చూసిన. రాజ్యాంగం మార్చాలని తాను ఎందుకన్నానో ప్రెస్ మీట్ లో సుదీర్ఘ వివరణ ఇచ్చారు సీఎం కేసీఆర్. తాను ఆషామాషీగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ జరిగిందని అన్నారు కేసీఆర్. దళితుల జనాభా 19% పెరిగింది, దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి, కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా. రైట్? తప్ప దేశంలో ఇయ్యాలంటే కూడా మహిళలకు రక్షణ లేదు. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఇవ్వాలి, దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి. దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి. రాయవా? కేంద్రం రాష్ట్రాల హక్కులను అన్నింటిని హరిస్తా ఉన్నది. అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తా ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు. రాయి తప్ప చర్చ చేయమన్నా కదా. నేను ఏం చెప్పినా డిబేట్ చేయండి దేశం, నేను ప్రతిపాదన పెడుతున్నా. దానికి కొంతమంది వాళ్ళ విలువలు చెప్తే దళిత బంధు పెట్టమంటున్న దేశం అంతా కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నావాను? వద్దంటున్నావా? బీసీలు కులగణన చేయాలంటున్నారు, చెయ్యాలి తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా. తప్ప వద్దంటవాను? ఇయ్యాలంటే కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు. కేంద్రం ఇయ్యాలన్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది, దళితుల సప్లాన్. మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం, దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా. తప్ప నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం. తప్ప వద్దంటున్నావా? ఇదొకటి నేర్చిన ఆరోటి పనికి మాలిన దందా. మాకు లేదా నోరు, మేము మాట్లాడమా? అంబేద్కర్ గారే చెప్పిండు ప్రగతిశీలంగా ఉండాలని, మార్చుకోవాలని చెప్పిండు ఆయన. అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నాడు కాదు, నా పేరు చెప్పి బతుకుడు కాదు, నా స్పిరిట్, అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన. ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా? అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యింటే గిట్టే ఉంటుందా దళిత జాతి ఇలా దేశంలో? నన్ను జైలుకి ఏం జైలుకి నిజంగా జాలి అనిపిస్తుంది. దమ్ముంటే వేయాలి కదా, దా డెఫినెట్గా నీ జైలుకి వేస్తా అంటే తోకగాడు భయపడతారు. నాకు అర్థం కాదు. దొంగలకు భయం, లంగలకు భయం, అవినీతి అక్రమ సంపాదన చేసిన భయం. మాకేం భయం? నాకు అర్థం కాదు. నువ్వు మమ్మల్ని వేసేది విధంగా మిమ్మల్ని వేసేది పక్కా. ఎస్, నిన్న చెప్పిన కదా నేను భువనగిరిలో భయంకరమైన అవినీతి చిట్టా ఉన్నది, వస్తా ఉన్నాయి పుంకాలుగా. నాకు మొత్తం బద్దలు కొడతాం. जब भी चुनाव आता है तो सरहद पे कुछ गड़बड़ पैदा करो, युद्ध करा दो या कुछ करा दो, या धर्म के नाम पे बहकाओ भड़काओ और जनता को भावुक बना दो, वोट कमा लो. क्या ये तरीका है? इस प्रकार का राजनीति बंद होना चाहिए, बिल्कुल बंद होना चाहिए. ये देश के हित में अच्छा नहीं है, बिल्कुल नहीं. आगे चल के पता चलेगा, इसका नतीजा बुरा निकलने वाला है, अच्छा निकलने वाला नहीं है. इस पे मैं एक बात और भी आपको कहना चाहूंगा. कुछ अन्य देशों ने हमारे बारे में एक कमेटी डाला. अगर हिंदुस्तान भी जाग उठा, क्योंकि यहां पे भी बड़ा आबादी है, 140 करोड़ है, अगर ये लोग कभी सुधर गए, कभी अवेकन हो गए, तो पॉसिबल थ्रेट्स क्या है? उन्होंने रिपोर्ट दिया, भाई ये मजहब के नाम पे, जातिवाद के नाम पे लड़ रहे, ये हमारे बराबर में कभी नहीं आ सकते बोलती थी. क्या यही रहना चाहिए? ये देश को बदलना चाहिए, हमारे देश को विकास के ओर जाना चाहिए, या धर्म के ओर पे गली गली में, गांव गांव में, तालुका तालुका में लड़ते सड़ते रहना चाहिए क्या? కారణమైంది మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి
ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వాటిని పెట్టనీయకుండా చేసి ఆయన ఆయన వాళ్ళ పార్టీకి చందాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ పార్టీని జాదేటోళ్ళు, వాళ్ళకి ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్ళు పెట్టే సోలార్ విద్యుత్తును వీళ్ళు కొనన్నట్టు ఇప్పుడు. అది చట్టం. దీనికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణ. ఇదేనా సంస్కరణ ఈ దేశంలో? వాళ్ళ బీజేపీ మిత్రులు పెట్టే 30-40 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏమో కొనన్నట్టు మనం క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగరు, మీ శ్రీశైలం ప్రొడ్యూస్ చేసే పవరు బంద్ పెట్టైనా సరే దీన్ని కొనాలి. కొనకపోతే మీకు ఫైన్ ఇస్తాం. ఇది చట్టం. అంటే అధికారం చేతిలో ఉందని మీ పెట్టుబడిదారుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా? ఈ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతారా? అన్ని తప్పుడు ప్రచారాల మీద, అబద్ధాల మీద ఎన్ని రోజులు నడుపుతారు భారతదేశాన్ని? ఇంత అన్యాయం మానండి. ఈ దేశం ఇచ్చిన నాశనం కానా? ఎందుకు నాశనం కానియాలా? ఎవరి కోసం నాశనం కానియాలా? ఏ ప్రయోజనాలు ఆశించి? చాలా ఉంది ఇంకా కథ. భాగవతం భయంకరంగా ఉంది. దేశం ఉండదు. రాసి పెట్టుకోండి మీరు. నేను దుఃఖంతో చెప్తాను ఈ మాట, బాధతో చెప్తా ఉన్నాను. అన్ని రంగాలలో సర్వనాశనం, అన్ని పిచ్చబద్దాలు, పచ్చబద్దాలు. ఈడ చెప్పుడు కాదండి, విదేశాల్లో పోయి చెప్పుడు. ఇదో కథ, సిగ్గుపోతుంది. చాలా ఘోరమైనటువంటి అబద్ధాలు. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటుందా? అది చంద్రయాన్ మీద పోయిన దాంతో సమానం అంటారు. ఇక మనం కూడా చంద్రమండలం మీద దిగినట్టే అనుకోవాలి. ఇంత పచ్చబద్దమా? అది నీ ప్రగతి? రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం. ఆయన గోల్మాల్ తిప్పింది. దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు. నిన్నేళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం. ఇది మేము కూడా వేస్తాం, సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, 10 కోట్లు వేస్తాం, బయట పెడతాం దొంగతనం. రఫేల్ డీల్ వేల కోట్లు మింగినిలా మోదీ గవర్నమెంట్. ఎస్, అవే రఫేల్ విమానాలు 36 రఫేల్ జెట్స్నేమో $9.4 బిలియన్ కొన్నామండి మనం. ఐఎమ్ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్. ఇండియా రఫేల్ జెట్స్ను 36 జెట్స్ను $9.4 బిలియన్ కొన్నది. నిన్న ఇండోనేషియా మన పక్క దేశం 42 రఫేల్ జెట్లు, మనకంటే ఒక 6 ఎక్కువ, 42 రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ $8 బిలియన్ కొన్నది. దీనికి అతేంది ఇప్పుడు ఇంట్లో ఎవరు దొంగ? రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా, తమిళనాడు అయితే కొనలే కదా. ఈ కుంభకోణం బయటపడాలి. ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి.